రా నారాయణ రా. గ్రంథాలు, తత్వశాస్త్రాలు నిజమైన బుద్ధి ద్వారా బయటకు వచ్చాయి. సిద్ధి, ముక్తి, నిర్వాణం ఉన్నాయి లేదా లేవా అనే విషయం తర్వాతి విషయమేమో. కానీ ఈ రక్తమాంసాలతో కూడిన శరీరం ఇంత గొప్పదైతే మొదట మనం ఈ శరీరాన్నే పూజించాలి. నిజం వల్ల ఇన్ని వస్తువులు సృష్టించబడితే మనం ముందుగా దానినే అధ్యయనం చేయాలి. అంతర్నిహిత శబ్దాన్ని మనం ఈ నిజం నుంచే బయటకు తీసుకోవాలి. ఇందులో క్షితి భూమి, అప నీరు, తేజ అగ్ని, మరుద్గాలి, వ్యోమ్ ఆకాశం యొక్క విషయాలు ఉన్నాయి. మాత్రమే అంతర్యామిత్వం, సర్వదర్శనం, సర్వజ్ఞత గురించి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక రోగికి వైద్యం చేయలేకపోతే, ఆకలితో ఉన్నవానికి ఒక ముద్ది అన్నం కూడా ఇచ్చేందుకు ప్రయత్నించకపోతే గీత లేదా ఉపనిషత్తులు అతని ఆకలిని తీరుస్తాయా? మనం ముందుగా ఈ భూమిలో మనం ఎలా ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఈ రక్తమాంసాలను పెంచడానికి ఏమి చేయాలో తెలుసుకోవాలి. కేవలం అరుస్తూ చెప్పడం, గట్టిగా మాట్లాడడం ద్వారా మార్పు రావడం లేదు. కడుపు నిండినప్పుడే నైతికత గురించి మాట్లాడడం అందంగా అనిపిస్తుంది. కానీ మన సర్వ నైతికతలు దారిద్ర్యపు చతురస్రంలో చిక్కుకున్నాయి. ఎన్ని వర్గాలు అంతరించిపోతున్నాయి. వారిని గమనించేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. వారి విద్య కోసం ఎటువంటి ఏర్పాటు చేయడం లేదు. ఎవరినీ దోషపరచలేం. ఎందుకంటే మనమే మన అజ్ఞానంతో ఈ పరిస్థితిని సృష్టించుకున్నాం. నీతులు సహృదయంగా, విశాలంగా ఉంటే అక్కడ దారిద్ర్యం ఉండదు. ఒక కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేయడం లాంటి ఐక్యత ఈ ప్రపంచంలో ఎందుకు ఉండకూడదు?